హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివి కేకే బ్లాగ్స్. నేను మీ వినోద్ కుమార్. ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి. శుక్రవారం 10:30 మనకి ఆల్రెడీ ఒక ఆర్డర్ అయితే పడింది. విద్యారాయణపురం నుంచి బండార్ఘట్ట రోడ్డు కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. 600 సంథింగ్ చూపించింది. కస్టమర్ పికప్ చేసుకొని మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాము. ఓకే అండి, ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డ్రాప్కి వచ్చేసి 620 రూపీస్ అయితే బిల్ అయింది. కస్టమర్ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నారు, 5 కిలోమీటర్స్కి ప్లస్ హాఫ్ అన్ అవర్ జర్నీ. సో నేను డైరెక్ట్ పిలుచుకొని పోతా, 200 ఇవ్వండి అన్నాను. సో టోటల్ 820 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది కస్టమర్ నుంచి. 500 రూపీస్ క్యాష్ ఇచ్చారు, 320 ఫోన్పే చేశారు. ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఓకే అండి, సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ టైము, 252 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది కస్టమర్ నుంచి. ఇప్పుడు మన ఎర్నింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయితే అయినాయి. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం. అంతలో మనం క్యారీ తెచ్చుకుందాం, తినేద్దాం. ఓకే అండి, థర్డ్ ఆర్డర్ పడింది ర్యాపిడో నుంచి. ప్రీమియర్ ఆర్డర్ ఎంత అని ఎక్కడికి కానీ తెలియదు. ఎండ్ ఆఫ్ ది ఆర్డర్ చూద్దాము. ఓకే అండి, ఫిఫ్త్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. కనకపుర రోడ్డుకి 295. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. మన ఎర్నింగ్స్ వచ్చేసి 1500 మేబీ. ఆల్మోస్ట్ 1 hour తీసుకుంది. చిన్న చిన్న ఆర్డర్స్ అన్నీ కొట్టాను ఈరోజు, దానివల్ల ఎర్నింగ్స్ అయితే ఏమీ కాలేదు. టోటల్ వచ్చేసి ప్రెసెంట్ మనకి 1500 అయింది అనుకుంటాను. మార్నింగ్ ఎంతకు స్టార్ట్ చేసాము, 10 o'clock మేబీ. కొన్ని నీళ్ళు పట్టుకుందాం ఎట్టగానే. ఓకే అండి, 6th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఓపెన్ నుంచి 570 రూపీస్ కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. మార్తల్లి డ్రాప్ అయిపోయింది. మార్తల్లి డ్రాప్ వచ్చేసి 1.5 hour చూపించింటే ఇక్కడికి వచ్చేసి 2.5 hour అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇమీడియట్ మనకి వచ్చేసి ఎయిర్పోర్ట్ పడింది 1100. ఇప్పుడు దాకా 2000 అయితే అయింది. ఇది చేరితే 3300 అవుతుంది. 2200 అయిందే, ఇప్పుడు 3200. ఓకేనండి, ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 hour అయితే టైం తీసుకుంది. 1200 అండ్ సంథింగ్ అయితే పేమెంట్ అయింది. 100 రూపీస్ టిప్ ఇచ్చాడు. ఇంక్లూడ్ 100 రూపీస్ 1260 రూపీస్ అయితే మనం కలెక్ట్ చేసాము ఆన్లైన్ పేమెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓలా ప్రైమ్ నుంచి మనకి పికప్ పడింది. సో పికప్ లైన్లో అయితే ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి మన ముందర ఒక 20 cars ఉంటాయి, మూవింగ్ ఉంది. సో అందుకోసం అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా భోజనం కూడా చేయలేదు. సిఎన్జి కూడా అయిపోయింది. ఆన్ ది వేలో వెళ్తా సిఎన్జి కూడా ఫిల్ చేయించుకోవాలి.
ప్రజెంట్ ఉన్న క్యూ లైన్ మీరు ఒకసారి చూడండి. ఓకే, మూవ్ అవుతున్నాయి, మనం కూడా మూవ్ అవుతాం. ఓకేనండి, ఎయిర్పోర్ట్ డ్రాప్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మనకి 32 కిలోమీటర్స్ వచ్చింది. 30 కిలోమీటర్స్ గాను మనకి 1 అవర్ జర్నీ అయితే తీసుకుంది. టోటల్ వచ్చేసి 600 సంథింగ్ అయితే మనకి పేమెంట్ జరిగింది. ఇప్పుడు దాకా మన ఎర్నింగ్స్ ఎంత ఈరోజు చూసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. ఊబర్లో వచ్చేసి 3075. ఊబర్లోనే 200 రూపీస్ ఎక్స్ట్రా రైడ్ చేసాము. పర్సనల్ రైడ్ 3275. మళ్ళీ ర్యాపిడ్ వచ్చేసరికి 295. 300 అనుకోండి, 3575. ఓలాలో వచ్చేసి 600 అండి. టోటల్ 4200 అయితే మన ఎర్నింగ్స్ అండి. ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాము. ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినాను, ఇంటికి పోయే ఓపిక లేదు. సో కార్లోనే ఈరోజు రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచేసి డ్యూటీ జాయిన్ చేసుకుంటాం. అందరికీ గుడ్ నైట్. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ డే.